హలో గాయ్స్! ఈరోజు పావ్ బాజీ చేసుకుంటున్నాం. మా మమ్మీ ఇంకా మా హస్బెండ్ ఎంత బాగా కట్ చేస్తున్నారో చూడండి వెజిటబుల్స్. ఒక కడాయిలో ఆయిల్ ఇంకా బటర్ వేసుకోండి. దాంట్లో కట్ చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్, నానబెట్టుకున్న గ్రీన్ పీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. అది బాగా కలిపిన తర్వాత ఒక టమాటో కట్ చేసుకున్నది వేసుకొని కలుపుకున్న తర్వాత పసుపు, కారం పావ్ భాజీ మసాలా మరియు కొంచెం సాల్ట్. అండ్ మర్చిపోకుండా కసూరి మేతి వేసుకొని కొంచెం టైం ఇలా కలపండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత బాయిల్ చేసుకున్న పొటాటోస్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేయండి. మ్యాష్ అంటే ఇలా మొత్తం దగ్గరికి చాలా తెలియకుండా, అంటే మనకి వెజిటేబుల్స్ తెలియకుండా వచ్చేయాలన్నమాట. అండ్ సరిపడినంత వాటర్ వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బటర్ వేసుకోండి. ఎంత బటర్ వేసుకుంటే అంత బాగుంటుంది. లాస్ట్లో కొంచెం మీరు కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే మీకు కావాలంటే గ్రేటెడ్ పన్నీర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పావ్స్తో ఇలా మీరు తయారు చేసుకున్న పావ్ బాజీని పెట్టేసుకొని దాంతో ఉల్లిపాయలు ఇంకా లెమన్ కూడా పెట్టుకొని ఒక్కసారి ఇలా బైట్ చేస్తే యమ్మీ. మీరు కూడా ట్రై చేయండి.